బజరంగ్ దళ్ ఈ రెండు మతపరమైన రాజకీయాలు చేస్తారనేసి బయట విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒక ధర్మాన్ని కాపాడుకోవడానికి దాన్ని మతపరమైన అంటే మనం వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇలా భారతదేశానికి హిందుత్వం అనేది ఒక వెన్నుముక. ఇలా ప్రపంచంలో గల భారతదేశానికి ఒక గుర్తింపు ఉందంటే అది కేవలం ఒక హిందుత్వం ద్వారానే, మన సంస్కృతి సంప్రదాయాల ద్వారానే. దాన్ని కాపాడుకోవడమే బజరంగ్ దళ్ ఒక ముఖ్య ఉద్దేశం, లేకపోతే సంఘం ఒక ముఖ్య ఉద్దేశం. మన మతాన్ని మనం కాపాడుకోవడం కరెక్టే, కానీ పరమతాన్ని కూడా మనం గౌరవించాలి కదా. పరమతాన్ని గౌరవించడంలో ఈరోజు మీరు చూసుకోవచ్చు, భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినాక ఇక్కడ ముస్లింల సంఖ్య ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉంది. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉంది. భారతదేశంకి హిందుత్వ మతంలో ఉన్నంత పరమత గౌరవం ఎక్కడ లేదన్నా. అది మనకు హిందుత్వ ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి, లేకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇలా భారతదేశంలో అన్ని మతాలు, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, జైన్లు కానీ, బౌద్ధులు కానీ అందరూ కూడా సుఖశాంతులతో మంచిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ జనాభా కూడా విపరీతంగా పెరుగుతుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు.